హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఏంటంటే ఇది చాలా యూస్ఫుల్ వీడియో ఫ్రెండ్స్. ఏంటంటే ఈ వీడియో ఏంటంటే క్యాంటీన్ సామాన్లు అనేవి సిఎస్డి ఫ్రెండ్స్. ఇవి డిఫెన్స్ క్యాంటీన్ నుంచి తీసుకొని వచ్చినాయి. ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్కి ఇస్తారు కదా, అక్కడి నుంచి మేము ఈ గ్రాసరీ అనేది తీసుకొని వచ్చాము. ఇవి ఏంటంటే మొత్తం డీటెయిల్స్ అనేవి నేను ఈ వీడియోలో చెప్తాను వినండి. కాస్ట్ ఎంత పడ్డది ఏంటి, మామూలుగా బయట ఏ కాస్ట్ ఉంటుంది, సిఎస్డిలో ఏ కాస్ట్ ఉన్నది అనేది మొత్తం నేను వీడియోలో చెప్తాను. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకండి. అప్పుడే వీడియోని చూస్తే మీకు ఏంటి ఏవి ఎంత కాస్ట్ పడుతున్నాయి, మనకి బయటికి అక్కడికి ఎంత వేరియేషన్ ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను చూపిస్తున్నాను. నేను తీసుకొచ్చిన ఐటమ్స్ అనేవి ఫెయిర్ అండ్ లవ్లీస్ తీసుకొని వచ్చాను. ఇంట్లోకి ఏంటంటే యూజ్ అవుతాయి అనేసి అవి మైసూర్ శాండిల్ సోప్స్ తీసుకొని వచ్చాను. ఇదేంటంటే చామ్ ప్లస్ ఫ్రెండ్స్. ఇది పిల్లలకి మార్నింగ్ టైం ఇస్తూ ఉంటాను నేను. ఏంటంటే జలుబు అది రాకుండా ఉంటే ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది తీసుకోవడం వల్ల, అందుకనేసి నేను తీసుకున్నాను. ఇవన్నీ మీకు తెలిసినాయి కదా, లోషన్స్ ఫ్రెండ్స్. విమ్ లిక్విడ్ తీసుకున్నాను. హిమాలయ ఫేస్ వాష్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రూటీ అనేది తీసుకున్నాను, పిల్లలకి యూజ్ అవుతుంది అనేసి. హార్లిక్స్ తీసుకున్నాను. ఏంటంటే కాస్ట్ అనేది నేను లాస్ట్లో చెప్తాను, చూడండి ఫ్రెండ్. ఇక్కడ ఏంటంటే నేను షాంపూస్ కూడా తీసుకున్నాను. ఇది సన్ స్క్రీన్ ఫ్రెండ్, లాక్మే సన్ స్క్రీన్ అనేది తీసుకున్నాను. డైరీ మిల్క్స్ కూడా పిల్లలకి. గైస్, చాలామంది అనుకుంటూ ఉంటారు కదా సిఎస్డిలో ఎంత పడుతుంది, క్యాంటీన్లో బయట ఎంత కాస్ట్ ఉంటుంది అనేసి. చాలా వరకు మనం ఆలోచిస్తూ ఉంటాము అక్కడ కాస్ట్ చాలా తక్కువగా వస్తుంది, అక్కడికి వెళ్ళి క్యాంటీన్లో సామాన్లు తీసుకుంటారనేసి. చాలా వరకు అయితే అంత వేరియేషన్ అయితే ఉండదు ఫ్రెండ్, తక్కువ వేరియేషన్ ఉంటుంది. నేను చెప్తాను. బిస్కెట్స్ తీసుకున్నాను పిల్లలకి. ఎప్పుడైనా స్కూల్కి ఇంటి దగ్గర ఈవినింగ్ టైం తినడానికి ఏమైనా కనుక చాక్లెట్స్ తీసుకున్నాను, అప్పుడప్పుడు తింటారు. కొలీన్ ఒకటి తీసుకున్నాను. హ్యాపీకి కూడా తీసుకున్నాను. మా బాబు ఇది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాడు. మేము ఎవరిమి టమాటా కెచప్ అనేది బాబుకి చాలా ఇష్టం, అందుకని బాబు గడికి తీసుకున్నాను. ఇది ఇన్స్టెంట్ సేమియా మిక్సర్. ఏంటంటే మనం వెంటనే సేమియా అనేది కావాలంటే పిల్లలకి ఏవి లేకపోయినా ఇది ఒక్క ప్యాకెట్ ఉంటే చాలు, ఇన్స్టెంట్గా మనం సేమియా అనేది రెడీ చేసుకోవచ్చు. ఇవి 3 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇది రోజ్ వాటర్ కూడా తీసుకున్నాను, మనకి యూజ్ అవుతుంది కదా. టైడ్ సర్ఫ్ ఒకటి తీసుకున్నాను. నేను ఏరియాలో ఒకటి తీసుకున్నాను. డిటర్జెంట్స్ అనేవి వాషింగ్ మిషన్స్లో మనకి ఇవి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటాయి కదా, టైడ్ ఎక్కువ నేను తీసుకుంటూ ఉంటాను. చాలా మసాలా ప్యాకెట్స్ కూడా చాలా వరకు అక్కడే తీసుకొచ్చాను గైస్. ఎక్కువ మసాలా నేను చాలా వరకు అక్కడే తీసుకొని వచ్చేస్తాను. కొద్దిగా పప్పులు నూక ఇటువంటివి అనేవి కొద్దిగా బయట తీసుకుంటూ ఉంటాను, కానీ వీలైనంత వరకు అన్ని సామాన్లు కూడా నేను క్యాంటీన్లోనే తీసుకుంటాను. క్వాలిటీ వైజ్ బాగుంటుంది. రేట్ అంటే అంత వేరియేషన్ ఎక్కువగా ఉండదు, క్వాలిటీ మాత్రం నెంబర్ 1 క్వాలిటీ అనేది అక్కడ దొరుకుతుంది, అందుకే నేను అక్కడ మాత్రమే తీసుకుంటాను. నాప్కిన్ పేపర్స్ అనేవి తీసుకున్నాను. ఇక్కడ టాటా సాల్ట్ కూడా తీసుకున్నాను క్యాంటీన్లోనే. ఇంకా చూడండి, చాలా వరకు సామాన్లు ఉన్నాయి. వీడియోలో అయితే నేను అన్నీ చూపించలేకపోతున్నాను. మసాలాలు అన్నీ కూడా, ఈ మసాలాలు ఇవన్నీ కూడా నేను తీసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, మెంతులు, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా అక్కడే తీసుకున్నాను. ఇలాచి ఇవన్నీ నాకు ఈవినింగ్ టైం పిల్లలకి ఎక్కువ చాలా ఇష్టం. మా పాప అయితే ఎక్కువ సూప్స్ అనేవి తాగుతూ ఉంటుంది, ఇన్స్టెంట్గా సూప్ చేసేసుకోవచ్చు అనేసి ఈవినింగ్ టైంకి బాగా యూజ్ అవుతుంది. నేను సూప్ ప్యాకెట్స్ అనేవి తీసుకున్నాను. ఉజాలా లిక్విడ్ తెలుసు కదా, ఇది ఒకటి తీసుకున్నాను. టూత్ బ్రష్లు అనేవి ఒకేసారి తీసుకొని వచ్చేస్తాను. పిల్లలు ఏంటంటే అప్పుడప్పుడు బ్రష్లు పాడైపోతూ ఉంటాయి అనేసి
ఒకసారి ఒక 10 ఇలా టూత్ బ్రష్లు కూడా తీసుకొచ్చేస్తాను. ఇవి అనేది మనం ఇంట్లో ఉంచుకుంటే ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదా, ఎవరైనా వచ్చేటప్పుడు గట్టా యూజ్ అవుతుందని తీసుకున్నాను. ఇందులో నేను ఇప్పుడు రేట్లు అనేవి చెప్తాను వినండి. అన్నీ అంటే నాకు వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, అందుకే కొన్ని కాస్ట్ నుంచి నేను చెప్తాను. ఇదిగో బిల్ అనేది మనకి సిఎస్డి ఎలా ఉంటాయి, నాన్ సిఎస్డి ఎలా ఉంటుంది అనేసి. ఇందులో ఒక చిన్న టాపిక్ ఫ్రెండ్స్ విషయం ఏంటంటే, ఇది అనేది సిఎస్డిలో పడదు. మనకి ఏంటంటే మసాలాలు అనేవి సిఎస్డి కాస్ట్కి అయితే రాదు, ఇది నాన్ సిఎస్డి పడుతుంది. మనకి ఏంటంటే బయట వాళ్ళు కంపెనీస్ వాళ్ళు అక్కడ పెడుతూ ఉంటారు. మనం ఏంటంటే దీని మీద రేట్కి మనకు కొంతవరకు తగ్గించేస్తారు. ఇప్పుడు చూడండి, జీరా అనేది 80 రూపీస్ ఉంది కదా, దీని మీద చూడండి ఇక్కడ నాకు 56 రూపీస్కి అనేది వచ్చింది. ఇది 56కి వచ్చింది. అంటే పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. నాన్ సిఎస్డి కొన్ని సామాన్లు ఉంటే మనం అక్కడ చూసుకొని తీసుకోవాలి. చాలా వరకు డిఫెన్స్ వాళ్ళకి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, ఎవరికైనా తెలియలేని వాళ్ళకి యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ చాలామంది అడుగుతూ ఉంటారు, అక్క మీరు క్యాంటీన్కి వెళ్తూ ఉంటారు కదా, ఎలా పడుతుంది ఏంటి, రేట్స్ ఎలా ఉంటాయి, మీకు చాలా తక్కువకి వస్తాయి కదా అని అంటూ ఉంటారు. కానీ అన్నిటికీ రేట్స్ అనేవి మనం చెప్పలేం కదా. కొన్ని అయితే ఇప్పుడు హార్లిక్స్ అది ఉంది, అదేంటంటే డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది కాస్ట్, దీనిలో మన బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఈ సోప్స్ మైసూర్ శాండిల్ సోప్స్ తీసుకున్నాం, మనకు బయట అయితే ఎంత పడుతుంది, మనకి ఇది 82 రూపీస్ పడుతుంది ఫ్రెండ్స్. బయట అయితే మనకి దీని కాస్ట్ 82 రూపీస్ ఉంది. నాకు సిఎస్డిలో ఎంత పడిందంటే, నాకు సిఎస్డి కాస్ట్ వచ్చేసి 55 రూపీస్ పడింది. నాకు సోప్స్ వేజ్ అయితే మాత్రం బాగా అనిపించింది. సిఎస్డిలో నాకు తక్కువగానే కాస్ట్ చాలా వేరియేషన్ అనేసి వచ్చింది బాగానే ఉంది. దీని కాస్ట్ కూడా బాగానే ఉంది. ఇంకా చాలానే ఐటమ్స్ మసాలాలు మొత్తం అంతా బిల్లు కొట్టేసారు ఫ్రెండ్స్ చాలా వరకు. చూడండి, నేను రేట్స్ అనేవి దీనిలో చెప్తాను అన్నీ కూడా. కొన్ని అయితే నేను చెప్తాను, అన్నీ అయితే నాకు వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. చూడండి, కిందవన్నీ నాన్ సిఎస్డి అండి, మసాలాలు వేసారు. మనకు ఫస్ట్ వేసినవన్నీ కూడా సిఎస్డి కాస్ట్ లేక సిఎస్డి అనేది మనకు బాగా బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. ఈ నాప్కిన్ పేపర్ వచ్చేసి నాకు 18 రూపీస్ పడింది ఫ్రెండ్స్. ఇది నాప్కిన్ పేపర్ వచ్చేసి 18 రూపీస్ పడింది. దీని కాస్ట్ అయితే దీనిపైన ఉంది 55 రూపీస్ ఉంది, నాకు 18 రూపీస్కి వచ్చింది, చాలా తక్కువకి వచ్చింది కదా. చూడండి, ఇది ఒకటి. హార్పిక్ టాయిలెట్ క్లీనర్ వచ్చేసి నాకు ఒకటి 60 రూపీస్ పడింది. ఇది నాకు ఇది ఒకటి నాకు 60 రూపీస్ పడింది. ఇది 105 ఉంది దీని కాస్ట్ వచ్చేసి, కానీ నాకు 60 రూపీస్ పడింది కాస్ట్, బాగానే అనిపించింది నాకు. హిమాలయ ఫేస్ వాష్ వచ్చేసి నాకు 97 రూపీస్ పడింది. ఇది టైడ్ 1 కిలో వచ్చేసి నాకు టైడ్ 1 కిలో వచ్చేసి 73 రూపీస్ పడింది. ఇది నాకు 73 రూపీస్ పడింది. ఇదేంటంటే టైడ్ మనకి డిటర్జెంట్స్ ఇది ఉంది కదా, ఎక్సో వచ్చేసి నాకు ఎంత పడింది, నాకు చాలా తక్కువగా వచ్చింది, 40 రూపీస్కి వచ్చింది. ఇది టాటా సాల్ట్ వచ్చేసి నాకు 19 రూపీస్ పడింది ఫ్రెండ్స్. ఇది 19 రూపీస్ పడింది. నాకు బయట వచ్చేసి ఎంత ఉంటుంది, ఇది ఇంకా 28 రూపీస్ ఉంది. ఇది బాగానే అనిపించింది. ఫ్రూటీ మ్యాంగో వచ్చేసి 200 ml. ఇది నాకు ఎంత పడిందంటే 200 ml ఫ్రూటీ అనేది ఒక్కొక్కటి ఏంటంటే దీని కాస్ట్ వచ్చేసి 42 రూపీస్ పడింది. నాకు 18 రూపీస్కి ఇలా పడింది ఫ్రెండ్స్. ఇది ఒక్కొక్కటి నాకు 4 తీసుకున్నాను. ఇవి బాగానే అనిపించింది కూడా. ఇవి చాలా వరకు బిల్లు చాలా పెద్దది ఉన్నది చూడండి ఫ్రెండ్స్. ఇదంతా వీడియో లెంత్ అయిపోతుంది. ఈ వీడియోలో మొత్తం డీటెయిల్స్ అయితే నేను చెప్పలేను, అన్ని కాస్ట్స్ దీనిపైన ఉన్నాయి. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి మీకు ఏవైనా అక్క నాకు దీని కాస్ట్ ఎంత పడుతుంది, సిఎస్టీలో బయట ఎంత ఉంటుంది అనేసి నాకు మెసేజ్ చేయండి. నేను దాని కాస్ట్ అనేది మీకు కామెంట్లో పెడతాను. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందనేసి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే క్యాంటీన్కి వెళ్ళి డిఫెన్సివ్ సామాన్లు తెచ్చుకుంటారు కదా, దానికి బయటికి ఎంత కాస్ట్ వేరియేషన్ ఉంటుంది అనేసి ఈ వీడియో చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇగో ఫ్రెండ్స్, సామాన్లన్నీ అనేది మీకు అన్నీ చూపించలేకపోతున్నాను. చూడండి, మా వారి సామాన్లు నాకేంటంటే నాకు చాలా వరకు 3 months ఇలా నాకు ఈ సామాన్లు ఇవన్నీ సరిపోతాయి ఫ్రెండ్స్. ఒకవేళ ఇన్ కేస్ అయిపోతే నేను బయట కొనుక్కుంటాను. మా వారు ఒకసారి 2 months 3 months అనేవి సామాన్లు తీసుకొని వచ్చి పెట్టేస్తారు. పిల్లలకు కూడా చాలా వరకు చాక్లెట్స్, బిస్కెట్స్, వాళ్ళు తినే స్నాక్స్ అన్నీ కూడా
అక్కడ నేను తీసుకుంటాను. క్వాలిటీ వైజ్ అయితే బాగుంటుంది. మన లేడీస్ కూడా బ్యూటీ ప్రొడక్ట్ చాలానే ఉంటాయి అక్కడ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్షి మోక్షి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.